అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. గాంధీ బొమ్మ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతూ ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. వరికుంటపాడు ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది, కనిగిరి ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది, అవతల కలిగిరి అవతల కనిగిరి నియోజకవర్గము ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ రెండు చోట్ల పామూరు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల అగ్రిగోల్డ్ కంపెనీ 2 దశాబ్దాల ముందు కొనుగోలు చేసింది. అందులో ఎర్రచందనము, జామాయిలు, ఇతర తోటలు వేసింది. ఆ ఆస్తులు కొల్లగొట్టబడుతూ ఉన్నాయి. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది సత్వరమే మొన్న ఈ కలప కొల్లగొడుతున్నటువంటి లారీలు, ట్రాక్టర్లు, మిషన్లు వాటిని ఐడెంటిఫై చేయించాలి. దీన్ని ఒక స్పెషల్ టీమ్ వేసి వాటిని ఐడెంటిఫై చేయించి ఆ ఆస్తులను రికవరీ చేయాలి. ఇది ఈ ప్రభుత్వం పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇందులో వ్యక్తులు, స్థానిక ఇతర బాధ్యులు నేరస్తులు అయితే అది ప్రభుత్వాన్ని నేరంగా మనం చూడకూడదు. దీంట్లో రాజకీయాలు కూడా ఆస్కారం లేదు. మేము ఈ వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రంలో పరిస్థితి, ఇక్కడ ఈ 2 జిల్లాల్లో జరుగుతున్న అక్రమ నరికివేతలు, దొంగలింతలకు సంబంధించి కూడా వివరించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తాం.